హలో ఫ్రెండ్స్. ఆ, ఇందాక వెంకట్ సార్ చెప్పినట్టు ఎంత అద్భుతంగా చెప్పారు వెంకట్ సారు. సహజమైన శ్వాసలో ఉన్నామా లేదా మనసుకు కావలసినంత మనసు గమనించేంత అసహజమైన శ్వాసలో ఉన్నామా చెక్ చేసుకోమని ఎంత చక్కగా చెప్పారంటే నాకు ఈరోజు తర్వాత అర్థమవుతుంది. ఓ, మన సహజమైన శ్వాస చాలా లెంగ్తీగా ఉంటుంది, ఒక్కోసారి షార్ట్గా ఉంటుంది. దాన్ని అలా గమనిస్తూ ఉండాలని క్లియర్ కట్గా ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నాక అర్థమైంది. ఈ అత్యుత్సాహం ప్రేరణతో మధ్యలో లేచి ఒక ఐడియా చెప్పాలనుకున్నాను. ఏంటంటే ఇప్పుడు గాలిపటం ఎగరేస్తాం కదా, గాలిపటం ఎగరేసేటప్పుడు సపోజ్ ఆకాశంలో మబ్బులున్నాయి, ఒక పక్క ఖాళీగా ఉంది, ఇంకొక పక్క ఎదురెండగా ఉంది. సో మనం ఏం చేస్తాం, ఒక్కోసారి కంట్రోల్ చేస్తాం థ్రెడ్తో, ఇటుపక్క పో అటుపక్క పో అటుపక్క పో అని. సో దీన్ని పట్టుకుంటున్నాం మనసుతో. ఆహా, నేను బాగున్నాను, నా శ్వాస కూడా బాగుంది, నాకు తగినట్టుగా అన్నట్టు అనే ఆ భ్రమలో ఉంటాం. ఆ గాలిపటాన్ని స్వేచ్ఛగా ఆ దారం వదలడాన్ని ఏమంటామో తెలుసా? ప్రతి శ్వాసని సహజంగా గమనించడమే. దారం వదులుతూ ఆ గాలిపటం ఎలా వెళ్ళాలో అలా వెళ్తుంది. అదేవిధంగా మన శ్వాసని సహజంగా అలా వదిలేసి ఎంత లోతుగా లోపలికి తీసుకెళ్తుందో గమనించుకుంటూ ఉండాలి. మనస్సు అనేది వచ్చేస్తుందండి మధ్య మధ్యలో. మనసు పట్టుకుంటుంది, ఇదే నా శ్వాస సహజమైన శ్వాస ఇంతే. అది అసహజమైన శ్వాస అనేది కూడా మనం గుర్తించలేము అసలు. నాకు ఈ ఎగ్జాంపుల్ చెప్పాలనిపించింది. సో గాలిపటం దారాన్ని ఫ్రీగా వదిలేసేయాలి. అది ఎలా కావాలో, ఎటుపక్క వెళ్ళాలో అలా ఫ్రీగా వదిలేసేయాల్సిందే. ఎంత చక్కగా చెప్పారు వెంకట్ సారు. అయ్యో బాబోయ్, ఇదొక మంచి పాయింట్స్ చెప్పారు అసలు. థ్యాంక్ యూ.